బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. పరకాలలో జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చెలో మేడిగడ్డకు వెళుతున్న సందర్భంగా కలిసి వారితో మాట్లాడారు. పోలీసులు వ్యవహరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై పోలీసులు కఠినంగా వ్యవహరించడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. వెంటనే జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహంతో పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని, రేవంత్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. అవి ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు. ఒకటి రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? మమ్మల్ని హౌ కమ్ దే आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं. ये कहां की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं. आपको क्या तकलीफ है आपके पुलिस को? और श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया. ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबरजीत सुनो, एक बात सुन लो. सत्ता बदलते रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి? మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత, మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు, सीआईలు, एसआईలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, एचआरसी जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आप, आपके लोगों को संभालो अंबर जी. ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो. जास्ती नहीं करने को बोलो उसको. अरे आज मम्मल्ని కలవనీయకుండా చేయడం ఏందైనా? खत्म కాదు. ప్లీజ్ డూ చలో.